ప్రజల్లో ఉనికిని కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను రెచ్చగొట్టే విధంగా చూడడం వారి అవివేకానికి నిదర్శనమని మాజీ ఎంపీపీ సాయిలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విడతల వారీగా రుణమాఫీ చేసి ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులకు మింగుడుపడడం లేదన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటంతో ఎలాగైనా విమర్శలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మిరుదొడ్డి మండలంలో మరి ఆ బీఆర్ఎస్ నాయకులు కల్లిబొల్లి కథలు చెప్పి రైతులను మభ్యపెడుతున్నటువంటి తరుణంలో వాస్తవంగా మేము ఒకటే చెప్తున్నాం, మిత్రమా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ అన్నావు, ఎవరికి చేసినవరా బేకు, మేము చేస్తున్నాము చెప్తున్నాము అనే ఉద్దేశంతో మేము చెప్తుంటే మీరు కల్లిబొల్లి కథలు చెప్పి అనవసరమైనటువంటి రైతులను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తెచ్చి మళ్ళా మాఫ్ అవుతుంది, మళ్ళెట్లా మాఫ్ అవుతుందా, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆఫీసర్స్ ను ఇన్వాల్వ్మెంట్ చేసినాం కాబట్టి ఏఓలు కావచ్చు ఏఈఓలు కావచ్చు దాన్ని యథావిధిగా నడుస్తుంది. మరి వాస్తవంగా మొన్ననే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, ఇక చెప్పొద్దు, సిగ్గు శరం లేని మాటలు మాట్లాడితే ఎంపీ సీట్లో ఒక్క సీటు కూడా గెలవకపోతారు. మీకు బదలరా మాట్లాడేదానికి కనీసం సిగ్గు శరం అని ఉన్నదే, అసలు మాట్లాడేదానికి ఒక ఆలోచన ఉండాలి. నకల్ మారనేకు హక్కలు రేనన్నాడు, ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో మరి 6 గ్యారంటీల పథకంలో మరి 100% మేము చేస్తున్నటువంటి తరుణంలో మీరు జీర్ణించుకోలేక మరి మత్స్యసీమత లేని మాటలు మాట్లాడితే ఎవరు కూడా చెప్పరు. ఇలా రైతాంగం ఆలోచిస్తుంది. అప్పుడు మేనిఫెస్టోలో మాట్లాడినటువంటి మరి హరీష్ రావు గారు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. మరి ఎక్కడ ఏ సంధిలో పడ్డావు మిత్రమా, 7 అడుగులు బుల్లెట్ అది ఎక్కడ పోతివి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మిడతోటి మండల తరఫున ఏదో అగ్గి రాజేసిండట, అక్కడ ఏమో చేస్తాడట. కనీసం వార్డు నెంబర్ గెలవని వ్యక్తి ఒక నాయకుని మీద మరి శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడడము అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అడ్డం పొడుగు నువ్వు బలిసినవా నేను బలిసినవా అది ప్రజలు గుర్తిస్తారు. 100% మేము ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ 100% చేస్తున్నాం. మేము తప్పకుండా రుణమాఫీ వాళ్ళకు కాని వాళ్లకు తప్పకుండా చేస్తామనేది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు సోనియమ్మ గిట్ల తెలంగాణ ఇవ్వనట్టయితే ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఉండేదని ఒక్కసారి ఆలోచించండి. రైతులు నష్టపోతున్నారు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బీదస్తులు బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలంటే తెలంగాణ ఇయ్యాలని నిర్ణయించింది మా అమ్మ సోనియమ్మ. ఇవాళ ఆ రోజు సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా మేము చచ్చిపోయినా సరే తెలంగాణ ప్రభుత్వం ఇయ్యాలి, తెలంగాణ ప్రజలు సుఖశాంతులుగా ఉండాలన్నది మా అమ్మ సోనియమ్మ మాట. అయ్యా, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి వాళ్ళను బలుగు బలహీన వర్గాలను చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్హత ఉంది కాబట్టి దాన్ని మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏం మీ ప్రణాళిక ఏది నిలబెట్టిరని సిగ్గుండాలే కంసగా మాట్లాడి కూడా ఎక్కడిచ్చావయ్యా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిన చరిత్ర చెప్పండి. డబుల్ బెడ్రూమ్లు అంటారు, నిరుద్యోగులు 3016 అంటారు, ప్రతి ఇంటింటికి ఉద్యోగాలంటారు. 9 సంవత్సరాల మెక్కి మీ యొక్క కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప ఏ ఒక్కడు బాగుపడిన చరిత్ర ఏదుందో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ గరీబులను ఆదుకోవాలి, ప్రతి ఒక్కరికి బెడ్రూమ్ రావాలి, ఇవాళ ప్రతి ఒక్క రైతు సుఖ సంతోషాలతో ఉండాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అయ్యా, మేము వచ్చి 9 నెలలు కూడా పూర్తి కాలే. ఇవాళ మీరు 9 సంవత్సరాలు కుప్ప మీద పడ్డట్టు తిన్నారు.